కార్మికులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ కార్యాలయంలో కార్మికులకు పండుగ బోనస్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ పోర్ట్ స్టీల్ బార్జెస్ డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల కార్యాలయం ఆవరణలో కార్మికులకు బోనస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా అడహాక్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ హెచ్ఎంఎస్ అభివృద్ధికి తను చేసిన కృషిని వివరించారు. కార్మికుల శ్రేయస్సు కోసం అధికారంలో ఉన్నా లేకున్నా తాను నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం కార్మికులకు పండగ బోనస్ 1495 మంది కార్మికులకు గాను ₹1,53,00,000 మేరకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆయన కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గద్దుల సాయిబాబు, నాయకులు పెనుపోతు జీవరత్నం, కామాడి సుబ్బారావు, పెనుపోతు రాంబాబు, సేరు శ్రీను, చింతా శ్రీను, మల్లాడి గంగాధర్, సంగాడి నూకరాజు, కర్రి ఈశ్వర్రావు, కామాడి ఆదినారాయణ, నూకరాజు, మల్లాడి బాలరాజు, వీరబాబు, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ కార్పొరేటర్ రొమ్మి బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. నగర ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా కాకినాడ ప్రజలతో పాటు సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరికలు కోరుకున్నారో కోరికలన్నీ జరగాలని కోరుకుంటూ, అదే సంక్రాంతి సందర్భంగా ఏదైతే మన పాడి పంటలన్నీ కూడా పుష్కలంగా పండాలి, అదేవిధంగా పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ఏదైతే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈరోజు నిరుద్యోగంతో ఉన్నట్టు యువతకు అంతకు ఉద్యోగ అవకాశాలు కూడా రావాలి. ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఇప్పుడు హెచ్ఎంఎస్ కార్మికులకి ఈరోజు పండగ సందర్భంగా బోనస్లు ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున బోనస్ ఇవ్వడం జరిగింది. 1,494 మంది ఇందులో పనిచేస్తారు. ఇంకా వివిధ శాఖలు ఉన్నాయి, తోకోళ్ళని, లక్ష్మి అని, వినాయక్ అని, ఇలాగ చాలామంది ఉన్నారు కార్మికులు. హెచ్ఎంఎస్ కార్మికులకి ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఒక్కొక్కరికి ₹10,000 బోనస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కార్మికులు, అదే ఇండస్ట్రియలిస్టులు అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధితో ముందుకెళ్తుంది. ఈ రోజున చూస్తున్నారు మీ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రియలిస్టులకి అందరికీ వ్యాపారస్తులకు ఒక నమ్మకం కలిగింది. అందరూ వస్తున్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో ఒక నమ్మకం అభివృద్ధి జరుగుతుందని, ఆ నమ్మకం అంతా ఈరోజు భగవంతుడు అన్ని విధాలు కూడా సహకరించి ఒక పక్కన అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా కార్మికులు అభివృద్ధి చెందాలి, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది.